ప్రోగ్రామ్ ఉంది సార్, మా ఒక పూట ఎగ్జామ్ చేయండి మేడం అడుగుతుంది. మీ జాబ్ అది, మీకు మాకు టైం అడుగుతుంది తప్పండి. మా సొంతూరు మా వాళ్ళు మీరే ఇంత బాధ్యత లేకుండా పనిచేస్తాడ. మీరు బాగా చేయరు. ఆ బూజులు గీజులు ఏంది, ఆ కాన్ఫరెన్స్ హాల్లో వెళ్ళేది చూసి ఆ బూజులు ఒక్క మాట అండి ఉందా లేదు, అది నాకు సంబంధం లేదు. మీరు స్టాఫ్ అయితే పని చేయండి, నేను రాసుకోతే చెప్పండి, మెడికల్ కాలేజ్ క్లోజ్ చేద్దాం, శాంక్షన్ బోర్డు మొత్తం వచ్చినా చెప్తాం. తలకాయ పని చేయట్లేదా మీరు? మీకు సర్వీస్ చేసుకోలేకపోతున్నారు. మీరు ప్రజలకు ఏం సర్వీస్ చేస్తారు? నేను ఇవాళ ఇది చూసినాకనే రేపు కంపెనీ మాకు ఇన్ఫార్మ్ కాలేదు, నాకు లేట్ అయింది, నాకు తెలిసిన చెప్తారా? నేను కళ్ళ పట్టుకొని నేను పార్టీ లీడర్ వచ్చి అనుకున్నా. మీరు అలాగే అనుకుంటున్నారు. ఈ శాంక్షన్ పోస్ట్ అంతా కరెక్ట్ అవుతుందట. ఇక్కడ అవుట్ సోర్సింగ్ జాబ్ మొత్తం దొబ్బి తింటారట. 1,00,000 2 లక్షలు పెట్టి అమ్ముకుంటున్నారట. లోకల్ లీడర్లతో కుమ్మకైన అంటున్నారు. ఇక్కడ సూపర్వెంట్ మీరు అందరు కలిసి తింటున్నారని చెప్తున్నారు. నువ్వు బిల్డింగ్ కట్టినావు, ముందు రోడ్ ఏది? బిల్డింగ్ కట్టింది, రోడ్ ఏది? నేను అన్ని రూమ్లు 3-4 చూసిన. డస్ట్ ఎలా ఉంది? క్లీనింగ్ కూడా లేదు. ఒక కమిషన్ మెంబర్ వస్తున్నాడు అంటే మినిమం సోయి లేకుండా మీరు ఇంట్లో పడుతున్నారు. ఆ బూజు బీజు కూడా దులిపేయలేకపోయారు. మీరు నార్మల్ డే లేకుంటుంది పరిస్థితి. ఈ కంప్లీట్ రోజు ఈరోజు చేసేసి నోటీస్ పంపించారు. నోటీస్ పంపించి ఎక్స్ప్లెనేషన్ 10 డేస్లో ఇవ్వండి. నేను మళ్ళీ వస్తా. తర్వాత నెక్స్ట్ మీటింగ్ కొంత